సింగరేణిని కాపాడుకునేందుకు సంస్థలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తకుండా బొగ్గు ఉత్పాదక ఖర్చు గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు కార్మిక సంఘాల సహకారం తీసుకొని సంస్థలో పని సంస్కృతిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. సింగరేణితో పాటు కోల్ ఇండియా సంస్థల పురోగతికి, బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, సవాళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ విషయంపై ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఆయన సంస్థల పనితీరుపై సమీక్షించారు. భవిష్యత్తులో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధనకు, డిమాండ్ కు గాను ప్రభుత్వ బొగ్గు సంస్థల సమాయత కావాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తి వ్యయం తగ్గింపుకు బొగ్గు గని మంత్రిత్వ శాఖ సింగరేణి అధికారులతో కమిటీ వేయాలని హితవు చెప్పారు. ఈ కమిటీ ప్రత్యక్షంగా బొగ్గు గనుల్లో క్షేత్రస్థాయిలో కార్మికుల పనితీరు తదితర అంశాలను పరిశీలించి తగు సూచనలు చేసేందుకు మంత్రి కిషన్ రెడ్డి వాటిల్లో ఆచరణాత్మక సిఫారసులను అమలు చేసి ఉత్పత్తి ఖర్చు తగ్గించాలని పేర్కొన్నారు. వినియోగదారులు సింగరేణికి దూరం కాకుండా బొగ్గు ఉత్పత్తిలో నాణ్యతపై దృష్టి సాధించాలని స్పష్టం చేశారు. సింగరేణి తరపున వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సంస్థ సిఎండి ఎన్ బలరాం పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ద్వారా సంస్థ ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.